తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అనుబంధ సంస్థ కూకట్పల్లి నగర బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో 20 మంది బ్రాహ్మణ కుటుంబాల పిల్లలకు సామూహిక ఉచిత ధర్మోపనయన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ సభ్యుడు బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం బ్రాహ్మణులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు। కూకట్పల్లి నగర బ్రాహ్మణ సమైక్య వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో సమైక్య ప్రెసిడెంట్ విఎం ఠాగూర్, సెక్రటరీ జేవి రమాశర్మ, వివి సుబ్బారావు, సివి రావు, పుండరీకాక్ష శర్మ, శ్రీ రామచంద్రమూర్తి, ఎంఎస్ఆర్ మూర్తి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు। బ్రహ్మగారు చెప్పే మాట విని అది ఏ విధంగా చెప్తున్నారో దాన్ని అనుసరించండి। ఆయన చెప్పేది వినండి। కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మేము చేయూతనిస్తాం। బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం మాకు ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి వేయం చేశారు। వారితో పాటు వారి యొక్క అభ్యర్థి ప్రతాప్ రెడ్డి గారు కూడా ఉన్నారు బాలాజీ నగర్ లో, వారు కూడా ప్రముఖ నాయకులే। వీరందరూ కూడా బ్రాహ్మణ్యం అంటే ఎంతో ఆసక్తి చూపెట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోండి, మేము మీకు చేయూతనిస్తాం। ఎల్లవేళ లాంటి కార్యక్రమాలు జరగాలి, సంఘానికి ఇది మంచి చేయూతనిచ్చే కార్యక్రమం కనుక మేము ముందుంటాం, మేము నడిపిస్తాం, మీకు ఏ విధమైనటువంటి సహాయం నేను చేస్తాను దీంతో ముందుకు వచ్చారు। వారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని ఆశీర్వదించినట్టుగా మన స్పీచ్ గారిని కోరుకుంటున్నాం। పాటుపడాలని సత్సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం। ఈ కార్యక్రమాలని గత 22 సంవత్సరాల్లో అనేక వందల మందికి చేయడం జరిగింది। ఆ సందర్భంలోనే ఈ 23వ సంవత్సరంలో కూడా 20 మంది వటువులకు ఉచితంగా మొత్తం బ్రాహ్మణ సంఘమే భరిస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుతోంది। ఈ కార్యక్రమంలో కూకట్పల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది బ్రాహ్మణ కుటుంబాలు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాయి। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్టీలకు అతీతంగా అనేక మంది ప్రముఖులు వేయించేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం మా అందరికీ సంతోషదాయకంగా ఉంది। ఈ సమాజంలో బ్రాహ్మణ యొక్క ఆశీర్వచనం ఎంత గొప్పదో ఈ రాజకీయ నాయకులు గ్రహించి వారి యొక్క సద్భావం తెలియజేస్తూ వారు ఈ యొక్క ఆశీర్వచనం తీసుకోవడం కూడా ఈ బ్రాహ్మణత్వానికి చాలా సంతోషం కలిగించింది। అలాగే మీ అందరికీ దీనిలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం।